ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో తాడిపత్రి చేరుకుంటారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు జగన్. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత తాడిపత్రిలోనే తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారు సీఎం సభకు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో సభ ముగించుకున్న తర్వాత వెంకటగిరికి వెళ్లనున్నారు సీఎం. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు 3 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం. ఇవాళ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం నిర్వహించనున్నారు. రేపు చోడవరం, గన్నవరం, పొన్నూరు, 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో ముందుగా సిద్ధం పేరుతో పలుచోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు సీఎం జగన్. తర్వాత మేమంతా సిద్ధం పేరుతో 22 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. అది ముగిసిన వెంటనే ఎక్కువ విరామం తీసుకోకుండా ఇవాల్టి నుంచి మరో యాత్ర చేయడానికి రెడీ అయ్యారు సీఎం జగన్. ఇక తాడిపత్రిలో మరికాసేపట్లో సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్. బలరాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత ఎన్నికల ప్రచారం ఈరోజు తాడిపత్రి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడే తాడిపత్రిలో ఎలిఫాంట్ వద్ద ల్యాండ్ అయినట్టు కూడా సమాచారం అవుతుంది. నేపథ్యంలో మరి అక్కడ ఎలిఫాంట్ నుంచి తాడిపత్రి బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి 1 అవర్ పాటు తాడిపత్రిలో ఉంటారు. అక్కడ నుంచి మరి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరికి వెళ్తారు. అలాగే మళ్ళీ ప్రకాశం జిల్లాలో కందుకూరులో కూడా ఈరోజు 3 బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా సిద్ధం సభలో 1 ఇయర్ నుంచి సిద్ధం సభల వద్ద అక్కడక్కడ పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అనంతరం మేమంతా సిద్ధం అంటూ కూడా సభలు పర్యటన ముగించుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులంతా కూడా ప్రణాళిక రచించినట్టు చెబుతుంది. ఈ రోజుకు రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, కోస్తాంధ్రలో ఒకటి 3 బహిరంగ సభలతో పాటు ప్రజలను ఉద్దేశించి నేను చేసిన హామీలన్నీ కూడా నెరవేర్చాను, మేనిఫెస్టో కూడా మొత్తం 99% నెరవేర్చాను. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను మరింత అభివృద్ధి చేస్తా అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న రాప్తార్ నియోజకవర్గంలో సిద్ధం సభలో భారీగా సక్సెస్ చేశారు. అలాగే రెండో విడతలు కూడా అనంతపురం జిల్లాలో పెట్టడంతో ఇక్కడ తాడిపత్రిలో కూడా సభను సక్సెస్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతం అవుతుంది. ఆ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో బహిరంగ సభకు హాజరైనట్టు చెప్పొచ్చు. బలరాం, జగదీష్, అంటే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. ఈ రోజు బహిరంగ సభలో ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు? అంటే నిన్నే మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దానికి సంబంధించి ఏమైనా ప్రస్తావిస్తారా? అదే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మేనిఫెస్టోలో గత ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఈసారి కొద్దిగా నగదు బదిలీ కూడా పెంచారు. అలాగే పెన్షన్ కూడా 500 పెంచారు. దాంతోపాటు వైఎస్ఆర్ ఆసరా కూడా 75,000 నుంచి 1,50,000 పెంచిన నేపథ్యం. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండే సంక్షేమ పథకాలు మేనిఫెస్టో ఇచ్చాము. ఖచ్చితంగా మేము మాటకు కట్టుబడే పనిచేస్తాము. గత ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో 99% పూర్తి ఇచ్చాము. అలాగే ఈసారి కూడా ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో ఇచ్చాము. దీని నేపథ్యంలోనే ఈ రోజు మేనిఫెస్టో గురించి ప్రజలకు ఉద్దేశించే అవకాశం కూడా ఉందంటూ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజలకు ఉద్దేశించి ఈ రోజు మేనిఫెస్టోలో ముఖ్య విషయాలు ప్రజలకు వివరించే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. బలరాం, సీఎం జగన్ షెడ్యూల్ ఈ రోజు ఏ రకంగా ఉండబోతోంది? సీఎం జగన్ ఈ రోజు బహిరంగ సభకు తాడిపత్రి వస్తుండటంతో స్థానిక కేడర్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? స్థానిక కేడర్లో చూసుకుంటే గత ఫిబ్రవరి 18వ తారీఖు రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ ఏర్పరిచారు. దాదాపు 10 లక్షల మంది సభకు సక్సెస్ చేశారు. ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్ నింపుకుంది. ఆ నేపథ్యంలో మళ్ళీ మేమంతా సిద్ధం సభ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. అలాగే ఇప్పుడు రెండో విడతలో భాగంగా తాడిపత్రి నుంచి మొదటి విడత బహిరంగ సభ ఏర్పరిచారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఫుల్ జోష్ లో ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేనిఫెస్టో ప్రకటించారు. ఉచిత హామీలు ఏమి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండేవి, వాళ్ళకు అవకాశం ఉన్న పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాము. ఖచ్చితంగా ఈసారి మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరింత అభివృద్ధి చేస్తామంటూ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సభ ప్రాంగణం వద్ద ఎటువంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? ప్రజల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది?
మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి మీద రాయి దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి పట్టణంలో 2000 మందితో పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా మొత్తం దాదాపుగా వేలాది సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు హాజరైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఫుల్ జోష్తో పాటలు పెడుతూ అక్కడ జోష్ నింపే కార్యకర్తల నాయకులు జోష్ నింపే ప్రయత్నం చేశారు. మరో 10 నిమిషాల్లో బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు నాయకులు కూడా జెండాలతో భజన చేస్తూ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ కోలాహలం నెలకొందని ఈ నేపథ్యంలో బహిరంగ సభకు ముఖ్యమంత్రి చేరుకున్న వెంటనే అక్కడ నుంచి బహిరంగ సభ తన ప్రసంగాన్ని ప్రసంగిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరికి చేరుతారు. అక్కడ బహిరంగ సభ అనంతరం అలాగే ప్రకాశం జిల్లా కందుకూరుకు అక్కడ బహిరంగ సభ. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ 3 బహిరంగ సభలతో సీఎం పర్యటన ముగుస్తుందని చెప్పొచ్చు. జగదీష్, అంటే సభా ప్రాంగణానికి ఎంత సమయంలో చేరుకునే అవకాశం ఉంది సీఎం జగన్? ఇప్పుడు హెలిప్యాడ్ తాడిపత్రిలోని హెలిప్యాడ్ నుంచి అక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఒక 5-10 నిమిషాల్లో బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం అక్కడ హెలిప్యాడ్ లో ఇప్పటికే జిల్లా నాయకులు, శాసనసభ్యులు అలాగే ఎంపీలు కూడా అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. దాంతోపాటు అక్కడ నుంచి బస్సులో బహిరంగ సభ స్థలానికి వేరు. మార్గ మధ్యంలో కార్యకర్తల నాయకులు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి బహిరంగ సభకు రావడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పట్టే అవకాశం ఉందంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నాయకులు బహిరంగ సభకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినంతరం మళ్ళీ ఇక్కడ నుంచి పర్యటన అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పర్యటన ముగించుకొని తిరుపతి జిల్లాకు వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. జన సమీకరణ ఏ రకంగా కనిపిస్తోంది సభా ప్రాంగణం వద్ద? జన సమీకరణ అనంతపురం జిల్లాలో 2వ విడత ఖచ్చితంగా మొదటి సభ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభ సక్సెస్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి సభలని సక్సెస్ ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ స్థాయిలో తాడిపత్రికి చేరుకున్నారు. ఇప్పటికే ఉదయం 9 గంటలకే ముఖ్యమంత్రి వస్తారన్న నేపథ్యంలో అటు ఎలిఫాడ్ వద్ద అలాగే రోడ్లు ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనసందోహం మధ్య తాడిపత్రి పట్టణం కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిండిపోయిందని చెబుతూ సభా ప్రాంగణం కూడా మొత్తం దాదాపు వేలాది మందిలో ఇక్కడ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎప్పుడొస్తారా బహిరంగ సభ ఏం మాట్లాడతారన్న ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ 8 గంటలకు ముగించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరారు. మళ్ళీ హెలిప్యాడ్ అక్కడ కూడా జగన్ ఖచ్చితంగా చూడాలి, మేము అతనితో ఫోటోలు దిగాలనే విధంగా కూడా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ జోష్గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. జగదీష్, నిన్నే సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రోజు తాడిపత్రిలో బహిరంగ సభ, అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ మేనిఫెస్టోకి సంబంధించి స్థానిక ప్రజల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా కొంతమందిలో చాలా మంది మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ఉన్న పాత మేనిఫెస్టో దానికి కొంచెం యాడించి ఎక్కువ పథకాలు అంటే నగదు పథకాలు అది ఎక్కువ పెంచారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎలాంటి ఉచిత హామీలు మోసపూరిత హామీలు ఏమి ఇవ్వలేదు. ఇక దానివల్ల ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఇతనికే మేము ఖచ్చితంగా ఈ మాట ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలో కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకున్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా మేనిఫెస్టో ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఈ మేనిఫెస్టో రాష్ట్రం మరోసారి అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ముఖ్యంగా చూస్తుంటే ముస్లింలకి బీదలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి మనమంతా ముఖ్యమంత్రి చేసుకోవాలనే నేపథ్యంలో ప్రజలు కార్యకర్తలు ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. తాడిపత్రి బహిరంగ సభ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరో 10 నిమిషాల్లో బహిరంగ సభకు చేరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఫస్ట్ లోకల్ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సభ మాట్లాడతారు. అనంతరం 1 గంట పాటు ఇక్కడ బహిరంగ సభ కొనసాగే అవకాశం ఉంది. ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మేనిఫెస్టోలోని ముఖ్య విషయాలు ప్రజలకు ఉద్దేశించే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా 99% నెరవేర్చాను. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు కరోనా నేపథ్యంలో ఉన్నా కానీ 3 సంవత్సరాలు మనకు ఉన్న లోటు బడ్జెట్ ఉన్నా కానీ ప్రజలకు నేను ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాను. అమ్మఒడి అయితేనేమి, వృద్ధులకు పెన్షన్ అయితేనేమి, అలాగే రైతు భరోసా ఇలా మొదలగు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాను. ఖచ్చితంగా ఈసారి కూడా 2వ విడతలో ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నాకే అవకాశం ఇవ్వండి, నేను ప్రజలకు మీకు అందుబాటులో ఉంటాను, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరంతా కూడా దేవుని దయ పైన దేవుని దయ మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అవుతాను. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా 175కు 175 సీట్లు గెలిపించాలి. అలాగే 25 ఎంపీ సీట్లు కూడా గెలిపిస్తే మన రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి మీరంతా ఆశీస్సులు నా మీద ఉన్నాయి. నన్ను ఖచ్చితంగా గెలిపించాలని కూడా ఖచ్చితంగా నేను మీకు మంచి చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దని లేదే అనే మాట కూడా చెప్తున్న పరిస్థితిలో ప్రజల్లో కూడా ఓకే మంచి ఆనంద ఉత్సవాల్లో ప్రజలు కార్యకర్తలు ఉన్నారని చెప్పొచ్చు. బలరాం. రైట్. థ్యాంక్ యూ జగదీష్.